కర్ణుడు చావు అంచున ఉన్నప్పుడు కృష్ణుడిని ఇలా అడుగుతాడు. చిన్నప్పుడే తల్లి వదిలేసింది. ఎవరికి పుట్టానో తెలియదు. ఒక సహాయం చేయబోయి రథం మట్టిలో ఇరుక్కుపోయేలా శాపం పెట్టుకున్నా. గురువు మీద ఉన్న ప్రేమతో ఒక కీటకం రక్తం వచ్చేలా కరిచినా లేవకుండా ఉన్నందుకు అప్పటి వరకు నేర్చుకున్న విద్య నీతో సమానుడైన వీరుడి ముందు చివరి క్షణంలో మర్చిపోతావు అని పరశురాముడు శపించాడు. బ్రాహ్మణ వేషంలో ఇంద్రుడిని కవచకుండలాల్ని అడిగేలా చేసింది నీవు. చనిపోయే ముందు నా పుణ్యాన్ని కూడా దానంగా తీసుకున్నావు. నేను తప్పేమిటి చేశాను కృష్ణ అని కర్ణుడు అడగడంతో కృష్ణుడు, చూడు కర్ణ, నేను పుట్టింది కారాగారంలో. పుట్టిన మరుక్షణమే తల్లిదండ్రులకు దూరమయ్యాను. సొంత మేనమామే నన్ను చంపడానికి రాక్షసుల్ని పంపించాడు. ఆ కారణంగా ప్రేమించిన రాధని దూరం చేసుకున్నాను. కురుక్షేత్ర యుద్ధం వల్ల నా వంశం నాశనమయ్యే శాపం రాబోతుంది. అయినా సరే ధర్మం కోసం యుద్ధాన్ని నడిపిస్తున్నా. కష్టాలు అందరికీ ఉంటాయి కర్ణ, కానీ మనం ఎటు నిలబడ్డామన్నదే మన కర్మ. వీరుడివైన నీవు అధర్మం వైపు నిలబడ్డావు, అందుకే మరణిస్తున్నావు కర్ణ అని కృష్ణుడు వివరిస్తాడు. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి.